కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి చిన్నబొడ్డు వెంకటయ్యపాలెంకు చెందిన 4 బోట్లకు సంబంధించి 1,50,000 విలువ చేసే మత్స్య సంపద, వేటకు సంబంధించిన వలలు, ఇతర సామాగ్రిని దౌర్జన్యంగా తీసుకువెళ్లడం జరిగిందని మత్స్యకార నాయకులు చింత సత్యనారాయణ పేర్కొన్నారు. చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం మత్స్యకారులు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసంగి కాసుబాబు, పాలెపు అబుసలాం, నూకరాజు, సంగాడి గోవింద్ తదితరులు తమపై దౌర్జన్యం చేసి బోట్లో ఉన్న ఖరీదైన మత్స్య సంపదతో పాటు విలువైన సామాగ్రిని తీసుకువెళ్లిపోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా మరోసారి వేటకు వస్తే దాడి చేస్తామని హెచ్చరించడం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలెపు అబుసలాం, ప్రసంగి నూకరాజు, ఇలిందరాజు, గోపి, పి కోసుబాబు తదితరులు పాల్గొన్నారు. సార్, మాది తాళ్లరేవు మండలం చిన్నబొడ్డపాలెం గ్రామం కోరంగి పంచాయతీ నుంచి మత్స్యకారులు ఉన్నారు సార్. మేము ఇంచుమించు 200 మంది జిల్లా కలెక్టర్ గారికి మాకు బాధను తెలియపరచుకోవడానికి మేము వచ్చాం సార్. మాకు కలిగిన బాధ అంటే మా మత్స్యకారులు 40 మంది బోట్లు వేట గురించి ఓపెలాండ్లో ఎలాగా అక్కడ కోరంగి గాడిమగ పంచాయతీ సంబంధించిన వాళ్ళు 3 గ్రామాలు గాడిమగ, పెదవలసల, లక్ష్మీపతివరం గ్రామాలు మా యొక్క వేటగాళ్ళ మీద 3 బోట్లు 30-40 మంది వెళ్ళి దండయాత్ర చేసి సముద్రంలో మా యొక్క మత్స్య సంపదను ఇవ్వడం ఇంచుమించు 2 లక్షల రూపాయలు విలువైన మత్స్య సంపదను, వల్లను, తర్వాత ఐస్ పెట్లను దౌర్జన్యంగా లాగేసుకుండి మమ్మల్ని బెదిరించి విధంగా చేశారండి. దాన్ని ఆ సమస్యని మీరు ఏదంటే సమస్య ఊరిలో తీర్చుకోండి, మమ్మల్ని వదిలేండి అని అంటే ఎంత బ్రతిమాలా కూడా వదిలిపెట్టకుండా మమ్మల్ని నిర్బంధించి మా మత్స్యకారులని ఇబ్బంది పెట్టారండి. ఆ యొక్క ఇబ్బందిని మేము తెలియపరచుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి సుమారు ఇంచుమించు 300 మంది కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి విన్నపత్రాన్ని ఇచ్చి తెలియపరచుకున్నాం సార్. మాకు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయవలసిందిగా మా యొక్క పంచాయతీ సంబంధించిన ఓపెలాండ్, అది మా గ్రామ పంచాయతీ అండి, మా కోరంగి పంచాయతీ సంబంధించిన ఓపెలాండ్ సార్. అది ఆ పంచాయతీలో ఏటాడుకోకుండా మమ్మల్ని నిర్బంధించి అనేక రకంగా చేస్తున్నారండి. ఆ విధం నుంచి మేము విముక్తి కలిగించి మా యొక్క మమ్మల్ని రక్షించవలసిందిగా మేము కోరుకుంటాం సార్. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం సార్ మాది. మా తాత ముత్తాతల నుంచి కూడా కాకినాడ ఓపెలాండ్ దగ్గర ఒక పర్ర అనేది ఉందండి. ఆ పర్రలోనే జీవనాధారంగా వేటాడుకుని మా భార్య పిల్లల్ని మేమందరూ కూడా పోషించుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మా కోరంగి పంచాయతీ అయిన ఓపెలాండ్ దగ్గర వేటాడుతూ ఉంటే గాడిమగ పంచాయతీ నుంచి గాడిమగ ఇంకొక 2 గ్రామాలైన మా మీద వేటాడుకునే వాళ్ళని మిమ్మల్ని ఎవడేటాడమన్నారా మేము ఇక్కడ మిమ్మల్ని అని మా మీద దౌర్జన్యం చేసి మరి మేము వేటాడుకున్న మత్స్య సంపద అంతా కూడా వాళ్ళు బోట్లో వేసేసుకుని మళ్ళీ ఈ పరిసర ప్రాంతంలో మీరు ఎవరైనా కనపడ్డారంటే ఏం చేస్తామో మాకే తెలియదు అని మమ్మల్ని బెదిరించి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి మరి కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ కూడా నమస్కారం పెట్టి మా జీవనోపాధిని కోల్పోకుండా మాకు రక్షణగా ఉండాలని మా గ్రామాల తరపున మేము కోరుకున్నాం సార్.